మీ ఓటర్ కార్డ్‌లో నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, లేదా ఫాదర్ నేమ్ గాని ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో, నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్‌లో ఎన్‌వీఎస్‌పీ అని సెర్చ్ చేయండి. సో, ఎన్‌వీఎస్‌పీ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎన్‌వీఎస్‌పీ అని కనబడుతుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ 5 సెకండ్స్ మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి ఓటర్ సర్వీస్ పోర్టల్‌కనే వస్తుంది. ఓకేనా? ఇది ఆహ్, అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇందులోకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ అయితే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ లాగిన్ అనేది చూపిస్తుంది. మీరు ఒకసారి నేను లాగౌట్ అయ్యి చూపిస్తాను. సో, ముందుగా మీరు ఇందులో సైన్ అప్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! ఇక్కడ సైన్ అప్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు. ఇది ఆప్షనల్. సో, ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి కంటిన్యూ పై క్లిక్ చేసి మీరు ఫస్ట్ సైన్ అప్ అయితే కావాల్సి ఉంటుంది. ఇది ఎలా సైన్ అప్ కావాలనేది నేను ప్రీవియస్‌లో ఒక వీడియో అయితే చేశాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో అయితే చూడండి. సో, చూసి సైన్ అప్ అయితే అవ్వండి. సో, అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ అంటే మీరు సైన్ అప్ అయ్యే టైంలో ఒక రిజిస్టర్ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. సో, అదే మొబైల్ నంబర్ మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు సైన్ అప్ అయ్యే టైంలోనే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. సో, అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా! ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేస్తే గనక ఇక్కడ మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఇచ్చేసి వెరిఫై అండ్ లాగిన్ పై క్లిక్ చేయాలి. సో, లాగిన్ అయితే గనక ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లిక్ చేస్తే గనక మనకి లాగౌట్, ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, ఇలా కనిపించాయంటే మనం సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయ్యామని అర్థము. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్ ఇక్కడ ఫార్మ్ 6 అనేది కొత్తగా ఎవరైతే ఓటర్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఫార్మ్ 6 అనేది చూజ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, కిందకి స్క్రోల్ చేసుకుంటే గనక చూడండి షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్, రీప్లేస్‌మెంట్ ఆఫ్ ఎపిక్, మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ. సో, ఇందులో మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఓటర్ కార్డ్ ఉంది. సో, అందులో కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఫిల్ ఫార్మ్ 8 అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాను ఇక్కడ చూడండి మీకు 2 ఆప్షన్స్ కనబడతాయి ఇక్కడ. అప్లికేషన్ ఫర్ సెల్ఫ్, అదర్ ఎలక్టర్స్. సో, సెల్ఫ్ అంటే మీరు లాగిన్ అయ్యే టైంలో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇస్తే గనక ఆటోమేటిక్‌గా మీ ఎపిక్ నంబర్ అనేది అది తీసేసుకుంటుంది. సో, అటువంటి టైం మీరు సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకుంటే గనక మీ ఓటర్ ఐడీ నంబర్‌తో అది వచ్చేస్తుంది. సో, మీ ఫ్యామిలీది ఎవరిదైనా చేయాలనుకుంటే గనక సో, అదర్ ఎలక్టర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క ఎపిక్ నంబర్ అంటే వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే గనక నెక్స్ట్ మీకు సో, నెక్స్ట్ ఇక్కడ మీ నేము, అలాగే సీరియల్ నంబరు, పార్ట్ నంబర్ అన్నీ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్. సో, ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను నేమ్ అనేది కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, నా సర్‌నేమ్ అనేది మిస్టేక్ ఉంది కాబట్టి సో, నేను నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, కిందకైతే స్క్రోల్ చేసుకోండి. సో, ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే గనుక నెక్స్ట్ మీ డీటెయిల్స్ అనేది నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అలాగే ఎపిక్ నంబర్ అని కనబడుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ మీ ఆధార్ నంబరు, మొబైల్ నంబరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇస్తే ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ పై క్లిక్ చేశాక ఇక్కడ ఐ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ టిక్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో, ఇందులో మనం ఏది కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. టిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేమ్ అనేది కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కదా! సో, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ మీ సర్‌నేమ్ అంటే మీ ఇంటి పేరు అనేది ఇచ్చేసేయండి. సో, ఇక్కడ మీరు ఇంగ్లీష్‌లో నేమ్ ఎంట్రీ చేస్తే గనుక కింద మీకు తెలుగు లాంగ్వేజ్‌లో వస్తుంది. సో, తెలుగు లాంగ్వేజ్‌లో కరెక్ట్ రాలేదనుకోండి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ నేమ్ అనేది కరెక్ట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ సర్‌నేమ్ ఇస్తే ఆటోమేటిక్‌గా తెలుగులో వస్తుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. ఈ ఫోటో కూడా మనకి ఎంత ఉండాలంటే 2 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? జేపీఈజీ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. అలా ఉన్న ఫోటో మాత్రమే మీరు అప్‌లోడ్ అనేది చేయండి.
సో, ఇక్కడ మీరు ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ నేమ్. సో, మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు గదా! సో, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. సో, ఇక్కడ ఆధార్ కార్డ్ ఉంది. అలాగే కరెంట్ పాస్‌బుక్ ఆఫ్ నేషనలైజ్డ్ అండ్ షెడ్యూల్డ్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్, ఇండియన్ పాస్‌పోర్ట్ గాని. సో, ఇందులో మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ అదర్ డాక్యుమెంట్. సో, మీరు అంటే ఎస్ఎస్‌సి మెమో గూడా మీరు ఇందులో అప్‌లోడ్ అనేది చేయొచ్చు. సో, నేను సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 10థ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఓకేనా? సో, ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎస్ఎస్‌సి మెమో అనేది అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కోసం సో, మళ్ళీ ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో, మళ్ళీ నేను సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 10థ్. సో, మళ్ళీ నేను ఎస్ఎస్‌సి మెమోనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మళ్ళీ ఇక్కడ ఎస్ఎస్‌సి మెమోనే అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ మీ విలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ విలేజ్ నేమ్ అనేది ఇచ్చేస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో, విలేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు ఫైనల్ స్టెప్ అనమాట ఇది సబ్మిషన్. సో, ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా! ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ మీ ఫార్మ్ 8 అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేసుకొని అన్నీ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ ఉంటే గనక ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఏమన్నా మిస్టేక్ ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే గనక కీప్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో, సబ్మిట్ పై క్లిక్ చేసాక ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫార్మ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ యెస్, నో అనే ఆప్షన్ కనబడుతుంది కదా! ఇక్కడ యెస్ పై క్లిక్ చేయండి. యెస్ పై క్లిక్ చేసాక చూడండి యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ జనరేట్ రిఫరెన్స్ నంబర్ ఈస్. సో, ఈ రిఫరెన్స్ నంబర్ అనేది మీరు నోటెడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలంటే కంపల్సరీ ఈ రిఫరెన్స్ నంబర్ అనేది ఉండాలి. అలాగే మీ ఓటర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా ఈ రిఫరెన్స్ నంబర్ యూజ్ చేసి కూడా మీరు మీ ఓటర్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఓటర్ కార్డ్ నంబర్ తెలియకపోయినా సరే ఈ రిఫరెన్స్ నంబర్‌ని బట్టి మీరు మీ ఓటర్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో, దానికోసం మీరు ఈ రిఫరెన్స్ నంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, ఇక్కడ డౌన్‌లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్ పై క్లిక్ చేసి మీరు స్లిప్ అనేది వస్తుంది. డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. సో, చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి. సో, ఈ విధంగా మీరు మీ ఓటర్ కార్డ్‌లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫోటో ఏదైనా ఫ్రీగా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.